ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దీని తర్వాత 4 to 5 అవర్స్ బాడీ రికవరీ, అంటే బాడీ రియాక్ట్ కాకపోతే, బ్రెయిన్ రియాక్ట్ కాకపోతే కుటుంబ సభ్యులకు వాళ్ళు ఒక సమాచారాన్ని చేరవేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే డిసిజన్ ఈజ్ యువర్స్ అనేటువంటిది. ఆల్రెడీ వెంటిలేటర్ పైన ఉన్నారు, ఆయన ఆల్రెడీ కోమాలో ఉన్నటువంటి పరిస్థితి. కోమాలో ఉన్నటువంటి వ్యక్తికి ఇదే లైఫ్ సపోర్ట్తో నెల ఇవ్వచ్చు, 2 నెలలు ఇవ్వచ్చు, 6 నెలలు కూడా ఇట్లాగే ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దానివల్ల ఫలితం ఉండకపోవచ్చు, జనరల్గా మనం చూసాం గతంలో. కానీ ఎప్పుడో కొన్ని సందర్భాలలో కొన్ని కోట్లలో ఒక్కరికి చిన్న మిరాకిల్ జరిగేటువంటి అవకాశం ఉంది. 6 నెలలు కోమాలో ఉండి కోలుకున్నటువంటి వ్యక్తి అనేటువంటిది కొన్ని చూస్తాం. సో ఆ ధైర్యం ఉండాలి పరిస్థితి. కానీ బ్రెయిన్ సంబంధించినటువంటిది చిన్న యాక్టివిటీ ఉంటేనే లైఫ్ సపోర్ట్ కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ స్కానింగ్లో ఎంఆర్ఐలో కానీ సిటీ స్కాన్లో కానీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రీట్మెంట్కి సహకరించే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసే మెడికేషన్తో బాగయ్యే పరిస్థితి ఉందంటే మాత్రం లైఫ్ సపోర్ట్ కంటిన్యూ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇన్ని టెస్టుల తర్వాత ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి బ్రెయిన్ యాక్టివిటీ ఏ మూమెంట్ లేదు అంటే మాత్రం డాక్టర్స్ కుటుంబ సభ్యులతో మాట్లాడే సిచ్యువేషన్ ఉంది. ఈరోజు 10:30 తర్వాత ఇవ్వబోయేటువంటి ట్రీట్మెంటే అత్యంత కీలకం పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో. దీని తర్వాత 4 to 5 అవర్స్ లోపల రిజల్ట్ వస్తే పెద్ది సుదర్శన్ రెడ్డికి, అంటే ఇది ఫైనల్ ట్రీట్మెంట్ కాబట్టి చిన్న మూమెంట్ వచ్చినా మళ్ళీ తదుపరి మెడికేషన్ కోసం డాక్టర్లు ఆలోచించే అవకాశం ఉంటుంది. ఈరోజు ఇచ్చే 10:30 తర్వాత ఇచ్చే మెడికేషన్ ఒకవేళ రియాక్ట్ కాకపోతే మాత్రం కుటుంబ సభ్యులతో డాక్టర్లు మాట్లాడేటువంటి సిచ్యువేషన్. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా సమాచారం ఇచ్చే పరిస్థితి ఉంది. సేపట్లో